యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః. వాసుదేవమయమైన సభాసదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన జ్ఞానదీపం మహాభారతం. అందులో మహోపాఖ్యానం అని వర్ణించదగ్గ ఉపాఖ్యానము నలోపాఖ్యానము. ఆ నలోపాఖ్యానం చెప్పుకుంటూ వస్తున్నాం. నలుడు కలి ప్రభావం చేత రాజ్యభ్రష్టుడే సర్వస్వం కోల్పోయినటువంటి వాడే భార్యా సమేతుడే ఒంటరిగా అరణ్యానికి చేరుకున్నప్పటికీ ఆమె యందు దయ కలిగి ఆమెకు తెలియకుండా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒంటరిగా బాధపడుతూ ఎట్టకేలకు చేది నగరానికి చేరుకున్నది. అక్కడికి వచ్చినటువంటి తన తండ్రి అయిన భీముని యొక్క దూత అయినటువంటి సుదేవుని వలన ఆమె ఎవరో తెలియబడింది. ఆ తర్వాత ఆమె క్షేమంగా విదర్భ దేశానికి చేరుకున్నది. అక్కడ ఉంటేనే పతిని వెతికించే ప్రయత్నం జరుగుతున్నది తన తండ్రి యొక్క సహాయంతో. అలా వెళ్ళినటువంటి వారిలో పర్ణాదుడు అనేటువంటి విప్రుడు ఆ విధంగా దూతగా వెళ్ళినటువంటి వాడు దమయంతి చెప్పిన మాటలనే వర్లించాడు ఋతుపర్ణుడి యొక్క సభలో. దానికి స్పందించిన వ్యక్తి గురించి నాకు తెలియజేయమన్నందుకు బాహుకుడు అనేవాడు నేను చెప్పిన మాటలు స్పందించాడు. అతడు ఎంత తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసినా కూడాను భర్త పట్ల భార్య కోపగించుకోకూడదు కదా అని అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. కానీ బాహుకుడు స్పందించాడనే విషయం తెలిసిన వెంటనే అప్పుడు దమయంతి తర్వాత మరొక ప్రణాళిక వేసింది. తనని తెలుసుకున్నటువంటి సుదేవుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని పిలిపించి నువ్వు కేవలం ఋతుపర్ణుని యొక్క సభకు వెళ్ళు అంటే అయోధ్య రాజ్యాధిపతి అయిన ఋతుపర్ణుని సభకు వెళ్ళి అక్కడ చెప్పవలసింది ఏంటంటే ఎప్పుడు చేరితే అప్పుడే రేపటి రోజున దమయంతి పునఃస్వయంవరాన్ని విదర్భ దేశాధిపతి అయిన భీముడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇంతకాలం నలుని జాడ తెలియకపోవడం వల్ల తన నిర్ణయానికి తీసుకున్నాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేయు అని చెప్పినప్పుడు ఆ విధంగా సుదేవుడు వెళ్ళి ఋతుపర్ణుని యొక్క రాజ్యసభలో తెలియజేశాడు. చెప్పి ఆ సుదేవుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. స్వయంవరానికి ఆహ్వానం వచ్చింది కనుక స్వయంవరానికి వెళ్ళదలుచుకున్నాడు. పైగా ఎప్పుడు చేరితే అప్పుడే ఒక్క రోజులో మరో రోజుని చెప్పమన్నాడు కనుక మరో రోజే విదర్భ చేరుకోవడం అయోధ్య నుంచి సాధ్యం కాదు. అలాంటిది ఇప్పుడు ఋతుపర్ణుడు ఎందుకు సిద్ధపడ్డాడంటే తన దగ్గర బాహుకుడు అనేటువంటి అశ్వకోవిదుడుగా ఉన్నాడు కనుక ఇతడి వల్ల నేను వెళ్ళవచ్చేమో అనిపించింది. ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళుతున్నా అంటే స్వయంవరంలో ఆమె తను వరించాలని కాదు, ఆహ్వానం అందిన రాజు స్వయంవర సభకు వెళతాడు. అది తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం. అది ఋతుపర్ణుడు వెళ్ళదలుచుకున్నాడు. పైగా అది కుతూహలంగా ఆయనకు అనిపించింది. ఎందుకంటే ఈ పునఃస్వయంవరం అనే మాటే కొత్తగా ఉంది. రెండవది తన దగ్గర ఉన్నటువంటి ఈ బాహుకుడైన అశ్వకోవిదుడు యొక్క విద్యా చాతుర్యం తెలుసుకోవడానికి కూడా మంచి అవకాశం కనుక ఋతుపర్ణుడు అంటున్నాడు, బాహుక ఇప్పుడు విన్నవగా నువ్వు వార్త, విదర్భకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఏకాన్నా హయతత్వజ్ఞ మన్యసే యది బాహుక, నువ్వు హయతత్వజ్ఞుడవు అంటే అశ్వముల యొక్క తత్వము తెలిసినవాడు. ఆ విద్య నీ దగ్గర ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రత్యేక విద్య ఉంటుంది. అంటే ఈయన కూడా రథాన్ని నడపగలడు, అశ్వాన్ని చక్కగా తీసుకెళ్ళగలడు. కానీ అందులో నైపుణ్యం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఒకే విద్యలో కొందరు రాణింపుగలా ఉంటుందండి. అది వారి ప్రత్యేక ప్రతిభ కావచ్చు, లేదా వారు ఆ విద్యని నిర్వహించే విధానం కావచ్చు. దీన్ని బట్టి వారికి ఒక ప్రత్యేకత వస్తుంది ఇక్కడ. అలా నువ్వు హయతత్వజ్ఞుడవు, అశ్వవిద్య తెలిసినటువంటి వాడవు. రేపు సూర్యోదయం లోపల మనం వెళ్ళగలమంటావా అంటే ఇతడు ఇక్కడ సిద్ధమన్నాడు. ఎందుకంటే ఆ మాట వినగానే బాహుడికి మనస్సు ఎలా అనిపించింది, వ్యధీర్యత మనో దుఃఖాత్ ప్రదధ్యౌచ మహామనాహ. అక్కడికొచ్చా సుదేవుడు పునః దమయంతి స్వయంవరం అన్న మాట అనగానే మనస్సు కోసినట్లు అనిపించింది అతనికి. అది ఇది సాధ్యమవుతుందా అనిపించింది. అది తనకు అవమానంగా భావించాడు. కానీ బయటపడట్లేదు. ఇప్పుడు మనసులో అనుకుంటున్నాడు, తానికి దుఃఖం ఉన్నది, ఎందుకు ఇలా చేసింది దమయంతి? దమయంతికి తెలియకుండా ఈ పని చేస్తాడు వాళ్ళ నాన్న కనుక దమయంతికి తెలిసే జరుగుంటుంది. అయితే దమయంతి దీనికి అంగీకరిస్తుందా?
నాకు తెలుసు ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె ఈ పనికి అంగీకరించదు, పునఃస్వయంవరం అన్న మాటకు అంగీకరించదు. పోనీ తండ్రి బలవంతంతో చేస్తాడంటే బలవంతం చేసే అవకాశం లేదు. నేను అనుకుంటాను, అస్మదర్థే భవేద్వాయం ఉపాయశ్చింతితో మహాన్ దుఃఖేన మోహిత. ఒకవేళ దుఃఖము చేత అజ్ఞానం కప్పబడి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు, లేదా నన్ను ఎలాగైనా రప్పించడానికి ఒక ఉపాయంగా కూడా భావించవచ్చు అనుకున్నాడు. ఎందుకంటే నేను ఒక తప్పు చేశాను, అది నృశంసంబత వైదర్భి భర్తృకామా తపస్విని. ఆవిడ తపస్విని, నన్నే తలంచుకునేటువంటి ఆమె. అలాంటి ఆమె పట్ల నేను క్షుద్రుణ్ణి పాపబుద్ధి చేత తప్పు చేశాను. తప్పు చేయలేదని నన్ను తప్పు చేశాను. అటువంటప్పుడు ఆమె సహించలేకపోవచ్చు. సాధారణంగా స్వభావాలు చంచలంగా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఈ నిర్ణయం తీసుకుందేమో ఆమె. లేక వియోగం వల్ల నాపై ఉన్న గాఢ ప్రేమ ఏదైతే ఉండేదో అది క్రమంగా పోయిందేమో. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరున్నప్పుడు ప్రేమ ఉంటుంది, దూరమైతే కొంతకాలం బాధపడతారు. ఆ కాలం పెరుగుతున్న కొద్దీ మర్చిపోతారు. అలాగా కాలం పెరుగుతున్న కొద్దీ ప్రేమలు పోయే అవకాశం ఉంది గనక ఆమె అప్పుడు ఉత్తమురాలే ఉండవచ్చుగాక. మనస్సు చంచలం కదా, ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడండి ఆయన. ఏమైనా తప్పనిసరిగా ఇది నేను తెలుసుకోవాల్సినదే. ఏమిటి జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ వార్త వచ్చింది తెలియాలి. పైగా ఆమె సంతానవతి, నా ద్వారా సంతానాన్ని పొందినది. నైవం సా కర్హచిత్ కుర్యాత్ సాపత్యాచ విశేషత. సంతానం కలిగిన ఆమె ఇలాంటి పని చెయ్యదే. మరి ఎందుకు నిర్ణయించుకున్నది? ఇప్పుడు ఋతుపర్ణుడు కోరిక మీదకు నేను ఆయన తీసుకువెడతానంటూ వెళుతూ నేను కూడా తెలుసుకోవాలి విషయాన్ని అని ఉత్సాహపడి, ఋతుపర్ణస్య వై కామం ఆత్మార్థంచ కరోమ్యహం. ఋతుపర్ణుని కోరికని నా కోసం కూడా తీర్చుకుంటాను అని చెప్పి, సరైన అశ్వాలను సిద్ధం చేస్తానని కొన్ని అశ్వాలను సిద్ధం చేశాడు. పైగా అశ్వాలు ఎలా ఉన్నాయి అంటే దుర్బలంగా కనిపిస్తున్నాయట అశ్వాలు. కానీ ఎంత దూరమైనా వెళ్ళగలిగే శక్తి వాటికి ఉందిట. కొన్ని బాగా బలిసినట్టు కనిపించే వాటికి నడవలేకపోతే, కొందరు సన్నగా ఉన్న పరమ చురుగ్గా ఉంటారు. అది మనం నిర్ణయించలేం. ఇతడు అశ్వకోవిదుడు గనక అలాంటి దాన్ని తీసుకున్నాడు. అజ్జగచ్చత్ కృషాన్ అశ్వాన్ సమర్థానధ్వని క్షమాన్. ఎవరైనా చూస్తే ఇంత సన్నని గుర్రాలను తీసుకున్నాడే, ఇది ఎలా వెళతాయి అని ఇతరుడు కనిపిస్తుంది. కానీ ఇతడు హయతత్వజ్ఞుడు, అశ్వ విద్య ఈయన దగ్గర ఉంది కనుక అలాంటి గుర్రాలను ఎంపిక చేశాడు. పైగా చూడ్డానికి అలా కనబడుతున్నప్పటికీ వాటి కొన్ని లక్షణాలు ఉన్నాయట. దీన్ని బట్టి అశ్వశాస్త్రం అని ఒక శాస్త్రం ఉందండి. ఎందుకంటే ఏదో మతాలతో విశ్వాసాలతో కూడిన దేశం కాదు భారతదేశం, విజ్ఞానంతో విద్యలతో కూడిన దేశం భారతదేశం అని ఇప్పటి తరం తెలుసుకోవాలి. ఎన్ని విద్యలు ఉన్నాయో, ఆ విద్యల పేర్లు కొన్ని ఉన్నాయి పురాణాల్లో. ఆ పేర్లు తలుచుకుంటేనే ఎన్ని పోగొట్టుకున్నామో అనిపిస్తుంది. ఇక్కడ భౌతిక విద్యలే, పారమార్థిక ఆధ్యాత్మిక దైవిక విద్యలు కాదు. అని మన వాళ్ళు విద్యలను కూడా విభాగం చేశారు. ముందుగా భౌతిక విద్యలను మెటీరియల్ సైన్సెస్ అదొక విభాగం, రెండవది ధర్మము, దానికంటే కొంచెం సూక్ష్మం, అది భౌతికం కంటే అతీతం, రెండవది ధర్మము, మూడవది మంత్రము, నాలుగవది తత్వము. ఈ విధంగా విద్యను విభాగం చేశారండి. భౌతిక విద్యలు, ధార్మిక విద్యలు, ఉపాసనా విద్యలు, చివరిది వేదాంత విద్య. అయితే ఇక్కడ ఉపాసనా వేదాంతానికి పనికొచ్చే మరొక విద్య ఉంది, రెండింటికి అనుసంధానం చేస్తుంది. దాన్ని యోగ విద్య అంటారు. ఇక్కడ ఇన్ని విద్యలు కలిగిన దేశం భారతదేశం, ఇన్ని విద్యల్ని సమిష్టి చేసిన ధర్మం సనాతన ధర్మం. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే భౌతిక విద్యల్ని తృణీకరించలేదు, ఒకదానితో ఒకటి అనుబంధం ఉందని చెప్పారు. తీర్థానికి తీర్థం, ప్రసాదం ప్రసాదంలాగా ఇదంతా స్పిరిచువల్ ఎడ్యుకేషను, ఇది మెటీరియల్ ఎడ్యుకేషన్ విభాగం కాదు. విద్య మానవుడి కోసం. విద్యలో ఇన్ని భాగాలు, అన్ని విద్యలు మానవుడికి అవసరమే. ఇది తెలుసుకోవాలి. కేవలం భౌతిక విద్యలతో పట్టుకొట్టుకుపోతూ ఉంటే అదొక దౌర్భాగ్యం. ఒకదానికొకటి అన్వయం ఉండాలి. అలాగా విద్యల మధ్య ఉన్నటువంటి ఆ సమన్వయాన్ని తెలుసుకోలేక ఇప్పుడన్నీ విభాగం చేసి చూడడం. ఆఖరికి వైద్య విద్య కూడా ఎన్ని విభాగాలతో వచ్చిందో మీకు తెలుసు కదా. ఒకటి హార్ట్ డిపార్ట్మెంట్, ఒకటి కిడ్నీ డిపార్ట్మెంటు, ఇంకొకటి లివరు. కనుక నాది హార్టేనండి కిడ్నీ కాదంటాడు ఒకడు, నాది కిడ్నీ కాదండి లివర్ అంటాడు ఇంకొకడు. కానీ మూడు మనవేనండి అని మనం మర్చిపోకూడదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రతిదాన్ని ముక్కలు చేసి చూడడం అలవాటైపోయినటువంటి అధునాతన ప్రజ్ఞకి ప్రతి వాటి మధ్యలో ఉన్న సూత్రం తెలియగలగాలి. అప్పుడే ఇహానికి పరానికి పరమార్థానికి కూడా ఒక సూత్రం వేసుకోగలం, దేనికది విభాగం చేయడం కాకుండా. అలాంటి ఉన్నాయి కనుక అన్ని విద్యలు కలిసి వృద్ధి చెందే మనకి. ఇక్కడ భారతం చదివినా రామాయణం చదివినా ఆనాటి విద్యలు ఏమిటో తెలియబడుతుంది. అలాగే
పేర్లైనా కనీసం తెలియాలి కదా. ఇప్పుడు అశ్వవిద్యలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాస్త్రాలు మనకు దొరకకపోయినా ఈ గ్రంథాల్లో, భారతం లాంటి గ్రంథాల సంభాషణలో కొన్ని విషయాలు దొరుకుతాయి. అలాంటి దృష్టితో కూడా పరిశీలించవచ్చు ఈ కథని. ఎలాంటి వాటిని తీసుకున్నట్టే తేజో బల సమాయుక్తాన్, అంటే అశ్వాల్లో కూడా మంచి తేజస్సు ఉన్నటువంటివి. తేజస్సు అంటే పరాక్రమం ఒకటి, వర్చస్సు ఒకటి కూడా, రెండు అర్థాలు ఉన్నాయి. అలా బలముతో ఉన్నవి. కులశీల సమన్వితాన్, అంటే అశ్వాల్లో కూడా ఉత్తమ కులములో ఉన్నవి, ఉత్తమ స్వభావం కలిగినవి. అలాంటివి తీసుకున్నాడు. హీన లక్షణములు లేనివి, పెద్ద నాసికారంధ్రములు ఉన్నవి. పృథుప్రోథ అన్నాడు, ఇదొక లక్షణము. అలాంటి వాటిని తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా సింధుజాన్, సింధు దేశంలో పుట్టినటువంటివి. శుద్ధాన్ దశబిరావర్తై, 10 రకాల సుడులు ఉన్నవి. ఇవి లక్షణాలు అంట. అంటే చుట్టలు చుట్టుకున్న సుడులు లాంటివి శరీరం లక్షణాలు కనబడాలి. మన పంచకళ్యాణి గుర్రాలని వినుంటాం చిన్నప్పుడు చందమామ కథల్లో. అంటే ఒక పంచ సులక్షణాలుంటే పంచకళ్యాణి అవుతుంది. కళ్యాణం అంటే మంగళకరం, మంగళకరమైన లక్షణములు కలిగిన గుర్రములు, వాటికి ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడేంటి 10 సుడులతో ఉన్నటువంటివి, వాయువేగం కలిగినటువంటివి. ఆయన వాటిని అక్కడ పెట్టి ఉంచాడు. ఇవి చూసి రాజు వచ్చి ఋతుపర్ణుడు చూసి ముందు కోపగించుకున్నట్ట. ఏంటి హాస్యం చేస్తున్నావా, పరిహాసమా, ఇలాంటి బక్కపలచిన గుర్రాలు పెట్టావు, రేపు పొద్దునకి వెళ్ళిపోగలమంటావా అంటే ఆయన నవ్వి చెప్తున్నాడు, దీనికి ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయి చూడు. ఏకో లలాటే ద్వౌ మూర్ధిని, ద్వౌ ద్వౌ పార్శ్వయో, ద్వౌ ద్వౌ వక్షస విజ్ఞేయౌ, ప్రయాణే చైకయేవతు. ఈ ప్రయాణానికి సిద్ధం చేసిన వాటిలో ఇక్కడ అశ్వముల్లో కొన్ని సుడులు ఉన్నాయి, గమనించు. నుదుటి మీద 1, తల మీద 2, పార్శ్వ ఉపపార్శ్వములు అంటే 2 వైపులా, వాటి క్రింది వైపులా కూడాను 2 చొప్పున వక్షస్థలంలో కూడా సుడులు ఉన్నటువంటి అశ్వములు ఇవి. ఒకవేళ నీకు వీటి మీద నమ్మకం లేకపోతే నువ్వు చెప్పిన గుర్రాలే పూంచి నడిపిస్తాను. ఎందుకంటే తను సారథిగా అతని చేత నియమింపబడ్డాడు. అందుకే సలహాగా చెప్పాలే తప్ప శాసించకూడదు రాజు వద్ద. అందుకే అంత నలచక్రవర్తి అయినప్పటికీ బాహుకుడిగా తన యొక్క మర్యాదని అతిక్రమించకుండా ఆయన మాట్లాడుతున్న తీరేంటంటే, యానన్యాన్ మన్యసే రాజన్ బ్రూహితాన్ యోజయామితే. నువ్వు ఇంకేదైనా గొప్ప గుర్రాలనుకుంటే వాటిని పెడతానంటే, ఒక్కసారి నువ్వు హయ్యతత్వజ్ఞుడివి అని నీకు చెప్పిన తర్వాత నాకున్న సందేహంతో అన్నానే తప్ప నీ నిర్ణయమే చివరిది, నేనేం మార్చమని చెప్పను, ఈ గుర్రాలే వెళ్ళగలుగుతాయంటే కానీ అన్నాడు ఇక్కడ. సరే ఉత్సాహంగా, త్వమేవ హయ్యతత్వజ్ఞ కుశలో హ్యసి బాహుక యాన్ మన్యసే సమర్థాంస్త్వం క్షిప్రం తానేవ యోజయ. నువ్వు ఏది యోగ్యమైన గుర్రమో అనుకుంటున్నామో వాటినే ఇక్కడ పెట్టు అని చెప్పగానే ఇంక సిద్ధమైంది. ఈ రథం రాజు ఎక్కుతుంటే ఒక్కసారి మోకాళ్లతో భూమిని తాకేట. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది మోకాళ్ళు తల తాకేమని. సరే ఈయన చెప్పాడు కదా అని ఎక్కువ కూర్చున్నాడు. పైగా ఆయనకు తోడుగా వార్ష్ణేయుడు కూర్చున్నాడు. వార్ష్ణేయుడు తెలుసు కదా, నలచక్రవర్తి యొక్క సారథి. ఆయన ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాడు ఋతుపర్ణుడి వద్ద. ఆయన తోడుగా ఉన్నాడు, అంటే కో డ్రైవర్గా ఆయన పెట్టుకున్నారు అక్కడ. ఇలా ఉంటూ పట్టుకున్నాడు, పగ్గాలు పట్టుకుని కదపడం ఆలస్యం. ఇంకా అశ్వములు పెడుతున్న తీరుకు ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఎలా వెళుతున్నాయంటే, సముత్పేతో రథాకాశం రథినం మోహయన్నివా. రథినం, రథి సారథి అని ఉంటారు. అంటే రథం మీద ఉన్నవాడు రథి, నడిపేవాడు సారథి. ఈ రథికి ఆశ్చర్యం కలిగేటట్టు ఆ గుర్రములు వెళుతున్నాయి. అసలు భూమి మీద వెళుతున్నట్టు అనిపించట్లేదు, ఆకాశంలోకి ఎగిరి వెళుతున్నట్టుగా కనిపిస్తున్నాయి, మహావేగంగా వెళుతున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు. ఆ పక్కనున్న వార్ష్ణేయుడికి ఇది ఆశ్చర్యం కలిగించింది. ఎంతకాలం పక్కనున్నాడు కానీ ఇంత దూరం ఇప్పుడు ప్రయాణం చేయలేదు. ఈ ప్రయాణం చేసిన తీరు బట్టి వార్ష్ణేయుడు కూడా రథసారథే. ఒక రథసారథికి మరొక రథసారథి యొక్క ప్రత్యేకత గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇతడి తత్వం చూస్తూ ఉంటే ఇతడు సామాన్యుడు కాడు అనిపిస్తున్నది. ఎందుకంటే నేను గుర్రాలను నడుపుతాను కానీ ఈయనకున్నటువంటి ఆ ప్రత్యేక లక్షణం నా దగ్గర ఉన్నది లేదు. కానీ ఇతడు ఎవడయ్యి ఉంటాడు? బహుశా ఇంద్రుడి రథసారథి అయిన మాతలి కాదు కదా ఇతడు, అలాగే శాలిహోత్రుడు కాదు కదా. ఎవడై ఉంటాడు ఈయన? నాకు అనిపిస్తుంది ఇలా నడపగలిగేవాడు నాకు తెలుసు ఒకడే ఉన్నాడు. ఉతాహోస్విద్ భవేద్ రాజా నలహ పరపురంజయ. సర్వశత్రు సంహారకుడైనటువంటి నలచక్రవర్తి అయి ఉంటాడు. కానీ నలచక్రవర్తి రూపం కాదు ఇది. నలుడు రూపం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇతడు కురచ చేతులు, గుజ్జు శరీరము, వికృత దేహం. కాబట్టి ఇతడు నలుడు కాడు. తుల్యం లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్య చ. అయితే అశ్వవిద్యలో మాత్రం ఇతడికి నలుడికి సమానమైనటువంటి లక్షణం కనబడుతున్నది. నాయన్నలో మహావీర్య.
తద్విద్యశ్చ భవిష్యతి. ఇతను నలుడు కాడు కానీ నలుడి విద్య ఇతనిది, నలుడి విద్య ఇతనిది అనుకుంటున్నాడు. పైగా మరొకటి, ఒక్కొక్కప్పుడు మహాత్ములు కూడా విధివశాత్తు కానీ దైవ ప్రేరణ చేత కానీ తమ అసలు రూపాన్ని మరుగుపరుచు తిరుగుతూ ఉంటారని శాస్త్రవాక్యాలు చెప్తుంటాయి. కానీ ఇతను కనబడుతున్నది బహుశా ఇతని అసలు రూపం కాకపోవచ్చు. ఎవడో మహానుభావుడై ఉంటాడు. ప్రచ్ఛన్నాహి మహాత్మానః చరంతి పృథివీమిమాం ఇది శాస్త్రోక్తైశ్చ. శాస్త్రములు చెప్తుంటే ఇలాగా, అది దైవవశాత్తు కావచ్చు, విధివశాత్తు కావచ్చు. దైవవశాత్తు అంటే దైవ ప్రేరణ, విధివశాత్తు అంటే ప్రారబ్ధవశాత్తు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. పైగా ఆలోచన చూసినట్లయితే మరొకటి, బాహుకుడి వయస్సు అంత వికృతమైన ఇతరుకు వయస్సు ఉంటుంది. ఇతడి వయస్సు నలుడి వయస్సు ఒకే వయస్సు. కానీ వయస్సు విద్య ఈ రెండిటి చేత నలుడితో సమానంగా ఉన్నాడు కానీ రూపంతో సమానం కాడు. అయితే మనస్సుకు మాత్రం ఎందుకో ఇతడు నలుడు అనిపిస్తుంది అన్నాడు. మనసు ఒకటి ఉంటుంది, తర్కాలకు మించి మనస్సు ఒకటి చెప్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. నలం సర్వగుణైర్యుక్తం మన్యే బాహుకం అంతతః నా లోపల మాత్రం అలా అనిపిస్తుందని ఇవన్నీ లోపల అనుకుంటున్నాడు. కానీ ఋతుపర్ణుడికి నలుడే తెలియదు. ఆశ్చర్యపోతాడు ఇతడి విద్యను చూసి. ఇక్కడ ఏమిటి విద్య, ఎక్కడో చూడలేదు. ఎందుకంటే ఇతరులు గమనిస్తున్నది, కొందరు కొన్ని విద్యలు చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా చేస్తారండి. ఇక్కడ దాన్ని బట్టి ఆ విద్యలో వాళ్ళకి సంపూర్ణమైన నైపుణ్యం ఉన్నది, ఆసక్తి ఉన్నది అని తెలుస్తుంది. ఆసక్తి నైపుణ్యం లేనప్పుడు ఈదురోమని చేస్తారు పనులు. కానీ బాహుకుడు చేస్తున్న చూస్తుంటే ఐకాగ్ర్యం, ఉత్సాహం రెండు లక్షణాలు కనబడుతున్నాయి. అంటే ఇలాంటివి జాగ్రత్తగా వింటూ ఉంటే మీరు వర్క్మ్యాన్షిప్కి సంబంధించిన వ్యాసాలు తయారు చేయొచ్చండి. ఇక్కడ అలాంటి మాటలు ఎన్నున్నాయో భారతంలో. అదే భారతం చదివితే వ్యక్తి పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఇది మర్చిపోవద్దు. ఇక్కడ అన్ని విధాలా తీర్చిదిద్దుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలోనే మిమ్మల్ని పరిపూర్ణుణ్ణి చేయగలిగిన శక్తి ఋషుల వాంగ్మయానికి ఉన్నది. ఈ కోణంతో పరిశీలించాలి, పరిశోధించాలి. ఐకాగ్రించ తథోత్సాహం హయసంగ్రహణంచ తత్. ఇతని ఏకాగ్రత, ఉత్సాహం, గుర్రాల్ని ఎంపిక చేయడం, వాటి నడపడం చూస్తూ ఉంటే పరమానందం కలిగింది ఈ ఋతుపర్ణుడికి. ఆనందంతో ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు, ముచ్చట వేస్తుంది ఆ రథం వెళుతున్న తీరు. పైగా ఆ వేగం, ఇతను నేర్పడతను, ఇంత ఆనందంగా రథంతో వెళుతూ ఉంటే ఆయన పైన ఉన్న ఉత్తరీయం జారిపోయింది ఋతుపర్ణుడిది. ఉత్తరీయమథోపశ్యత్ భ్రష్టం పరపురంజయ. ఎప్పుడైతే ఉత్తరీయం జారిందో తత్క్షణం ఒక మాట అన్నాడు, కాస్త రథాన్ని ఆపుతావా, ఈ వార్ష్ణేయుడు వెళ్ళి ఆ పడిపోయిన ఉత్తరీయాన్ని తీసుకొస్తాడున్నాడు. నువ్వు అది పడిపోయిన తర్వాత నాకు చెప్పే లోపలే ఇది అనేక యోజనాలు దాటిపోయింది, గుర్తుపెట్టుకో ఇక్కడ. కాబట్టి వీడు వెనక్కి వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. యోజనం సమతిక్రాంత. ఇది యోజనం అంటే కొన్ని 10 మైళ్ళకు వస్తుందండి. 9.5 మైళ్ళను కొందరు, 10.5 మైళ్ళను కొందరు అన్నారు ఇక్కడ. అంటే అది జారిన నిమిషంలోనే, నిమిషం కూడా కదా, క్షణంలోనే అది దాదాపు 10.5 మైళ్ళు దాటేసింది ఇక్కడ. అది పరిస్థితి ఇక్కడ. యోజనం సమతిక్రాంత. కాబట్టి ఉత్తరం మీద ఆశ వదులుకోవాలి, మరి తెచ్చుకోవాలి, వెనక్కి వెళ్ళలేం అన్నాడు ఇక్కడ. దానితో నేను ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఇతడి దగ్గర ఏదో ఉన్నది, ఇతడు సామాన్యుడు కాడు, ప్రచ్ఛన్న రూపంలో ఉన్న మహాపురుషుడు. ఇతని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ వేగం చూస్తూ ఉంటే మనం అనుకున్న దానికంటే వేగంగా వెళ్ళేటట్టున్నామయ్యా. ఒక్క క్షణం కొంచెం నెమ్మదిగా నడుపు, నీతో మాట్లాడాలన్నాడు ఇక్కడ ఋతుపర్ణుడు. అలా అనగానే ఒక విభీతకం అనే వృక్షం దగ్గరకు వచ్చి ఆగింది రథం. విభీతకం అంటే తాండ్ర చెట్టు, తాని చెట్టు అంటారు ఇక్కడ. విభీతకం, దీనికి బిభీతకం అని కూడా నామాంతరం ఉంది. అక్కడ ఆగి మనసులో ఒకటి అనుకున్నాడు, సృష్టిలో ఎవడూ సర్వజ్ఞుడు కాడు, అన్ని విద్యలు అందరికీ రావు, ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో గొప్ప పరిపూర్ణులు. అందుకే మనకే అన్నీ తెలుసు అనడానికి లేదు. మనం కొన్ని పనులు చేయొచ్చు, అదే పని ఇంకొకడు అత్యద్భుతంగా చేస్తాడు. వంటల్లోనే తెలుస్తుంటుందండి. కొందరు ఏదో వండుతారు, కొందరు అదే పదార్థం అదే ఐటమ్స్తో ఎంత అద్భుతంగా చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే భగవంతుడు వారి వారి యొక్క లక్షణాలను అనుసరించి ప్రత్యేకత పెడతాడు. సర్వహా సర్వం నజానాతి. ఇలాంటి ఆణిముత్యాలాంటి శ్లోకాలు భారతం నుంచి తీస్తే అదొక ఉద్గ్రంథం అవుతుందండి. అలాంటివి ఎన్నున్నాయో అలాంటివి చిన్నప్పటి నుంచి పిల్లలకు బోధిస్తే వాళ్ళ భవిష్యత్తు విషయంలో బెంగపడక్కర్లేదు. అంత ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి ఇక్కడ. సర్వహా సర్వం నజానాతి. అందరూ అన్నీ తెలుసుకోలేరు. సర్వజ్ఞో నాస్తి కశ్చన. సర్వజ్ఞుడనేవాడు ఎక్కడ ఉండడు. పైగా
పరాకాష్ఠకు చెందిన జ్ఞానం. ఈ మాట గొప్ప మాట, తెలుసుకోవాల్సింది. పరినిష్టాస్తి జ్ఞానస్య అన్నాడు. అంటే జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే అల్టిమేట్ స్టేట్ ఆఫ్ జ్ఞానం. అదేదైతే ఉన్నదో అది ఒక్కడిలో ఉంటుందని చెప్పలేం. కనుక ఒకడిని చూసి వీడు అన్ని విధాల వ్యర్థుడు అనడానికి కదా, వాళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్. జ్ఞానం ఒకళ్ళలోనూ కూర్చోదు, అది ఎందులోనూ ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. జ్ఞానం ఒక ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక కాలానికి కానీ పరిమితమై ఉంటుంది అనుకోకూడదు. అది ఏ కాలంలో అయినా ఉంటుంది, ఏ దేశంలో అయినా ఉంటుంది, ఏ వ్యక్తులైనా ఉండవచ్చు, అది మనకు తెలియదు. ఇది మన మనస్సును ఓపెన్ చేస్తుందండి. ఇలాంటి భావం ఋగ్వేదంలో ఆనో భద్రా క్రతవో యాంతి విశ్వతః అన్నాడు. ఇక్కడ విశ్వంలో ఎక్కడి నుంచైనా మంచి జ్ఞానం ఆలోచన వస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు భారతీయ మహర్షి ఋగ్వేదంలో. కాబట్టి అహంకారం పనికిరాదు. కనుక ఇతడి దగ్గర ఏదో ఉంది, ఇది తెలియాలంటే నా దగ్గర ఉన్న జ్ఞానం ముందు చూపించాలి ఇతరికి. ఇక్కడ ఎందుకు ఆపానంటే ఇక్కడ తాండ్ర చెట్టు కనబడుతుంది చూడు, దీని నుంచి ఇప్పటి రాలిపడిన ఆకులు 101. ఆ క్షణంలోనే చెప్తున్నాడు. ఈ చెట్టు నుంచి రాలిపడిన ఆకులు 101, రాలిపడిన పండు 1. ఈ వృక్షానుకున్నటువంటి ఇప్పుడు కనబడుతున్న ఈ 2 కొమ్మల గురించి మాట్లాడుతున్నాను, అన్ని కొమ్మల గురించి కాదు. మనకు కనబడుతున్న 2 కొమ్మల్లో 5 కోట్ల ఆకులు ఉన్నాయి. పైగా ఆ కొమ్మలకు ప్రశాఖలని మళ్ళీ ఉన్నాయి. ఆ ప్రశాఖల్లో మొత్తం కలుపుకుంటే ఈ 2 శాఖల్లోనే కలుపుకొని ప్రశాఖలతో కలుపుకొని 2095 పళ్ళు ఉన్నాయి అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ఋతుపర్ణుడు. అనగానే మీరు ఏదో తోచింది చెప్పారు, అది నిజమే అనడానికి ఏమిటి ఖచ్చితమైన విషయము అంటే నువ్వు లెక్కపెట్టి చూసుకో, నీకు తెలుస్తుంది. కొందరు ఉంటూ ఉంటారు, ఆకాశంలో ప్రస్తుతం 3 కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి అన్నాడు. నేను నమ్మనండి, ఇది లెక్క పెట్టుకోనట్ట. ఎవడి వల్ల అవుతుందండి? అందుకే నేను చాలా జాగ్రత్త పడి మొత్తం చెప్పట్లేదు. 2 కొమ్మలు, ఆ 2 కొమ్మల్లో ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి చెప్పాడు ఇక్కడ. నువ్వు ఒక్క ముహూర్త కాలం రథం ఇలాగే ఆపు, కళ్ళాలేమో వార్ష్ణేయుడికి ఇవ్వు, నువ్వు లెక్కపెట్టి చూసుకో అన్నాడు కాసేపు. అయితే వెంటనే అప్పుడు ఆలస్యం చేయడానికి మాత్రం సమయం లేదు, తొందరగా మనం వెళ్ళాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని లెక్క పెట్టుకో అన్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఈయన, ఇప్పుడు ఇది లెక్క పెట్టాలి అంటే మొత్తం లెక్క పెట్టడం కష్టం. నేను కేవలం ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా ఈ కొమ్మలో కొంత భాగమైన లెక్క పెడతాను, లేదా రాళ్ళి ఇక్కడ ఉన్న పళ్ళు చెప్పేవే 2095 పళ్ళన్నో అది తొందరగా లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తానన్నాడు. లెక్క పెట్టాడండి, సరిగ్గా అంతే ఉన్నాయి. ఆశ్చర్యం, ఏమి లెక్క పెట్టకుండా చూడకుండా ఇన్నున్నాయి పళ్ళు అని చెప్పాడే, ఆ 2095 పళ్ళు కనబడ్డాయి ఇక్కడ. లెక్క ఒక్కటి కూడా తప్పలేదు. ఆశ్చర్యపోయి ఈ విద్య నీకెక్కడిది అన్నా. నీకు ఓపిక ఉండాలి కానీ నేను మొత్తం ఎన్ని ఆకులు ఎన్ని రెమ్మలు అన్నీ చెప్పగలను. నేను దేన్నైనా చూడగలగానే సంఖ్య మొత్తం చెప్పగలిగిన శక్తి నాకున్నది. అందుకే ఇలా పాచికలు వేసి 1, 2 అంటే 2, 1 చెప్పగలిగిన శక్తి ఉంది. ఇది సంఖ్యా విద్య అంటారు దీన్ని. ఇక్కడ సంఖ్యా విశారదత్వం అంటారు. ఇది తెలుసుకోవడానికి సహకరించే ఒక మంత్ర విద్య పేరు అక్షహృదయ విద్య అంటారు. అది ఆయన దగ్గర ఉన్నది.